నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏవైనా తప్పులు చేస్తున్నప్పుడు, లేకపోతే వాటికి ప్రత్యర్థిగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఆయా అంశాల మీద వాళ్ళ యొక్క డిసెంట్ అనేది తెలియజేసేటువంటి హక్కు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. దానికోసం వివిధ రూపాల్లో వాటిల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నిరాహార దీక్షలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇంకా సంతకాల ఉద్యమం, ఇట్లా ఉద్యమాలు, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఉద్యమాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అసలు ఎవడూ గొంతెత్తడానికి వీల్లేదు, మా ఇష్టం మా రాజ్యం అన్నట్టుగా తయారైపోయి ఏ చిన్న వాళ్ళకి నచ్చంది ఏది జరిగినా కూడా అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా ఒకవైపు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఒక పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళను కూడా ప్రేరేపించి వీటికి చేస్తా ఉన్నటువంటి క్రమంలో కనీసం మాత్రం ఏంటంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది దానికి కూడా. కానీ మహిళలు అనేటువంటి గౌరవం కానీ, లేదంటే కనీసం మర్యాద కానీ లేదు. ఒకప్పుడు వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఉన్నారనే గౌరవం కానీ ఏమీ లేదు. ఏంటంటే రెచ్చగొట్టి తెగబడి మీరు దాడులు చేయండి అనేటువంటి సంస్కృతి ఈ బార్బేరియన్ కల్చర్ అని చెప్పని అంటారని మనం పదే పదే చెప్తున్నాం. ఈ బార్బేరియన్ కల్చర్ని సమాజంలో అలవాటు చేయటం వల్ల పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో. అయితే 17 మెడికల్ కాలేజీలని మరి ప్రైవేట్ అంటే పీపీపీ పేరుతో దీన్ని అప్పజెప్పేస్తామని చెప్పని అంటున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ దీన్ని ప్రతిఘటిస్తూ తమ యొక్క ఆందోళనను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి గాను అంతిమంగా వాళ్ళు 1 కోటి సంతకాల ఉద్యమం అనేది చెప్పారు. ఈ 1 కోటి సంతకాల ఉద్యమం మీకు ఇష్టం లేనట్టయితే, లేదు కాదు అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆయన ఏదో సమాచార శాఖ మంత్రులు చెప్పారు ఏమనంటే అసలు మొత్తం ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని ప్రైవేటైజ్ చేయడం అనేది జరుగుతుంది. రైల్వేలు ప్రైవేటైజ్ చేస్తున్నారు, విమానాశ్రయాలను ప్రైవేటైజ్ చేస్తున్నారు, సో వీటన్నిటిని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆ విధంగానే హాస్పిటల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తే తద్వారా వచ్చేటువంటి దీనితో ప్రజల యొక్క సంక్షేమానికి ఉపయోగిస్తారని చెప్పని ఆయన ఒక విచిత్రమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని తెలియజేశారు. అంటే సగటు ప్రజల ఆరోగ్యాన్ని ఆయన ఇటు రైల్వేల ప్రైవేటైజేషన్తోనూ లేకపోతే విమానాల ప్రైవేటైజేషన్తోనూ దీంతో పోల్చారనంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాట. హెల్త్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. అది సగటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యాన్ని ప్రభుత్వాలే బాధ్యతగా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో కనీసం మాత్రం వైద్య సహాయం ప్రైవేటు మనం చూసాం. కోవిడ్లో ఎంత దారుణంగా అమానుషంగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా ఫీజుల రూపంలో గుంజేసాయి, ఎంతమంది కుటుంబాలు చివికిపోయావో కూడా చూసాం మనం. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పని వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఇది మీకు నచ్చకపోయినట్లయితే మీరు కూడా కౌంటర్ సంతకాల ఉద్యమానికి జనం దగ్గరికి వెళ్ళండి. జనం దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కాలేజీలని పీపీపీకి ఇచ్చేయడం మంచిదే అని చెప్పని మీరు చేయండి. ప్రజల స్పందన ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అంతేగాని సంతకాలు చేయటం కూడా నేరం అని చెప్పనంటే అసలు ఇది డెమోక్రసీ అనుకోవాలా, ఆటోక్రసీ అనుకోవాలా అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత అసలు ప్రజల సంక్షేమానికంటే ఒకవైపు ఏమో వాళ్ళ నుంచి ఫీజులు గుంజుతూ ఉంటే అక్కడే వాళ్ళ జబ్బులు కాదు అసలు ముందు సగం నడువును విరిగిపోయే పరిస్థితి, కుటుంబాలే చిద్రమైపోయే పరిస్థితి. అయితే ఈ అంతో ఇంతో వచ్చి కాసిన డబ్బులతో వాళ్ళ సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పని ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న ఉద్యమం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మీ పార్టీ శ్రేణులకి మీరేం చేస్తారంటే కౌంటర్ ఉద్యమాన్ని మీరు పిలిపివ్వండి, జనం దగ్గరికి పంపించండి. ఎంతమంది సంతకాలు చేస్తారో చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఇది బాగానే ఉంది శభాష్ మీరు అన్నది అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనం వైసీపీని వద్దు ప్రైవేట్ పరం చేసేద్దాం అంటున్నారు మెజారిటీ ప్రజలు కాబట్టి ఈ ఉద్యమాన్ని వదిలేయండి అని కూడా మనం సలహా ఇవ్వచ్చు. కానీ మీరు జనం దగ్గరికి వెళితే ఈ నినాదంతో అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ఏంటనేది. అంతే తప్ప దౌర్జన్యపూరితంగా ఈ ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పి అనుకోవటం, అందులో కూడా మహిళలని కానీ మాజీ ఎమ్మెల్యేలని కానీ కూడా చూడకుండా పిలిపిస్తున్న పరిస్థితుల్లో కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఎంత దాష్టికానికి పాల్పడ్డారంటే మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని అడ్డుకోవటమే కాకుండా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అసలు మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పి
చెప్పిన వాహనం మీద దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఆ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మరిది వైఎస్ఆర్సీపీ ఎంపీపీ వెంకటరామరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పని కూడా మనం వార్తల్లో చూసాం. ఇప్పుడు ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అసలు వైసీపీ వాళ్ళు ఎవరూ ఈ గ్రామంలోకి రాకూడదు అంటూ రాళ్లతో కర్రలతో దాడికి పాల్పడినటువంటి వారిలో ఆమె చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా ఎమ్మెల్యే బంధువర్గం కేఈ చంద్ర, శ్రీధర్ గౌడ, నక్కరాజు ఇలాంటి వాళ్ళు ఎవరో చాలా మంది దాడి చేశారని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచించాలి. అంతేగాని అయితే ఇంకొక పని ఇక్కడే ఒక గమ్మత్తు ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల అగ్రనాయకుల యొక్క వాళ్ళ అభిమానాన్ని చూరగనడానికి ఈ విధంగా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తామంటే అందులోనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా మంది మాత్రం ఈ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని వారు కూడా ఇష్టపడటం లేదనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటి మాట. ఇది మరీ దారుణం కదా. ఏముంది ఇప్పుడు దానికి పెట్టే పెట్టుబడి ఎంత అవుతుంది? కంటిన్యూ చేస్తే మంచిదే కదా. అనవసరంగా రేపు పొద్దున్న మేము దీనివల్ల నియోజకవర్గాల్లో మేము అపఖ్యాతి పాలవుతున్నాం. రేపు నియోజకవర్గాల్లో మేము ఏ మొహం పెట్టుకొని మేము తిరగాలనేటువంటి భావన మెజారిటీ టీడీపీ అని కాదు కూటమి ఎమ్మెల్యేల్లో ఈ రకమైనటువంటి భావన కూడా కనిపిస్తున్నటువంటి మాట. కాబట్టి ఇది ఒక జెన్యూన్ కాజ్ కోసం సహజంగా ఎప్పుడు కూడా విపక్షాలు ఏదైనప్పుడు వాళ్ళు మామూలుగా చూసి చూడనట్టన్నా ఉండాలి, లేదంటే సరిదిద్దుకోవాలి. అంతేగాని ప్రతిఘటించటం అని చెప్పానంటే డెఫినెట్ గా ప్రజలు కూడా ప్రతిఘటించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది గమనించాలి. ముఖ్యంగా ఒపీనియన్ తీసుకోండి. పని మీరు మీ ఎమ్మెల్యేలోనే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలతో ఈ ఇష్యూ మీద మనం ఇలా వెళుతున్నాం, ఇది కరెక్టేనా అనేది ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది. కాదన్నట్లయితే మనం చెప్పినట్టు జనం దగ్గరికి వెళ్ళండి. జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకోండి. మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ముద్దు అని చెప్పని సంతకాలు తీసుకోండి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసు. శ్రీని మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్యాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళను చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఎంపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈ రోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈ రోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈ రోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈ రోజు ఈ విధంగా చేస్తే రేపొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం కేఈ అని పేరు పెట్టుకొని ఈ విధంగా జీపులు పాల్గొట్టడము, ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము, దిగు చూస్తామని చెప్పి అసభ్యరకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈ రోజు ఈ విషయం మండలం చిట్యాల గ్రామంలో గతంలో ఎప్పుడు లేదు. ఈ రోజు చూస్తున్నాం. ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలనే కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రోజు చాలా దారుణమైన సమస్య. కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను, పోలీస్ అధికారులకు కూడా వీళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.